వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నేతలు నిరసన. నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ తండూరా నేతలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు గొల్లప్రోలు డిమాండ్ చేశారు. తదుపరి నాయకులు కార్యకర్తలు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతున్నారు. నా పేరు తాతపూడి సత్యనారాయణ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జిని. మరి ఈరోజు గొల్లప్రోలు మండలంలో ఈ పిఠాపు నియోజకవర్గంలో ఈ గొల్లప్రోలు మండలంలో జరిగే నిరసన కార్యక్రమం ఏమనగా మన దేశం మరి నిజంగా ఒక రాజ్యాంగం అనే దాని మీద నడవలసిన పరిస్థితి. అయితే ఈ రోజున ఆ రాజ్యాంగానికే మన దేశంలో ఎంత ఇది జరుగుతుందో దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏమండి, ఒక అత్యున్నత న్యాయస్థానంలోనే న్యాయమూర్తికి ఇంకా లేకపోతే ఇంకా మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక న్యాయమూర్తిపై కాలు బూటు విసిరారన్నా మీరు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మాట చెప్పడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పేసారు నోటితోనే, కానీ మాకు ఆ మాట చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేనే కాదండి, ఈ దేశంలో ఈ రాజ్యాంగమే నడిచే ప్రతి పౌరుడు కూడా చాలా బాధగా విచారించి సిగ్గుపడవలసిన అవసరం ఎంతనో ఉన్నది. చెప్పండి మీరు. నా పేరు నేకూరి ప్రసాద మాదిగ, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, గొల్లప్రోలు గ్రామ ప్రజలైనటువంటి నేను ఒక భారతదేశ పౌరునిగా మరి ఈ రోజున దళితుడైనటువంటి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మరి రామకృష్ణ గవాయ్ గారిపై జరిగినటువంటి కోర్టులో బెంచ్ మీద ఆయన కూర్చుని ఒక కేసుని విచారణ చేస్తుండగా దళితులు కూడా ఏమీ చేయలేరని ఒక దృఢమైనటువంటి భావం కలిగినటువంటి మరొక సామాజిక వర్గం, ధనిక వర్గం తన యొక్క కాలు యొక్క బూటును తీసి ప్రధాన న్యాయమూర్తిపై విసరడం అంటే మరి భారతదేశంలోనే ఇది సిగ్గుపడవలసినటువంటి విషయం కూడా. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం ఆర్నిశలు కష్టపడి ఎవరికి ఈ భూమిపై పుట్టిన మనుషులెవరూ కూడా రాజ్యాంగాన్ని రాయడానికి సాహసించకపోతే మరి దళితుడైనటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి ఎవరికి ఏ విధంగానేటువంటి హక్కులు కావాలనేటువంటి స్త్రీలకు మరి మగవారికి మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి బాధ్యతలతో మరి వాళ్ళు వ్యవహరించాలని అన్నీ కూడా రాసి పొందుపరిచారు. అటువంటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ప్రజలను సంరక్షించి ప్రజలను కాపాడి ప్రజల్ని తప్పుడు మార్గం నుంచి నడిచే వారిని శిక్షించడానికి అర్హత కలిగినటువంటి న్యాయమూర్తిపైనే అంతటి అన్యాయం జరిగితే మరి ఈ రాజ్యాంగం ప్రజలు మరి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము దళితులుగా నిలదీస్తున్నాం. వెంటనే ఎవరైతే ఆ యొక్క చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించి న్యాయస్థానంగా గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. జై మాదిగా. నా పేరు కాకాడ ఉదయ్ కుమార్ మాదిగ. నేను గొల్లప్రోలు ఎంఆర్పీఎస్ గొల్లప్రోలు మండల అధ్యక్షుడిని.
మేము నేడు ఇక్కడ మేము చేసిన నిరసన కార్యకర్తలు ఏంటంటే మన భారతదేశ ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరిగింది. దాని కొరకు మేము ఈ సమావేశం ఏర్పరచుకున్న దాడి మీద మేము ఖండిస్తూ మా బాధితుల తరపున మా గొల్లప్రోలు బాధితుల తరపున మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సరిపోదు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చూడండి. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు గొల్లప్రోలు ఎంఆర్ఓ కార్యాలయం దరి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడి గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. జై మాదిగా.